వట్టినాగులపల్లి, గండిపేట మండలం సంబంధించి కూడా ఈరోజు హైడ్రా నుంచి మనకొక ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే హైడ్రా అంతా ఇక్కడ కూల్చివేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ మైనింగ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా హరీష్ రావు ఇంతకుముందు గతంలో వచ్చి పరిశీలించి కంప్లెయింట్ ఇచ్చినట్టుగా అసెంబ్లీలో కూడా మాట్లాడినట్టుగా కూడా తెలిసింది కదా! దాని మీదే ఈరోజు హైడ్రా వాళ్ళంతా చర్యలు తీసుకున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా ఇటు పొంగులేటితో కాంప్రమైజ్ చేసి మరి ఆయనను ఒప్పించి ఇక్కడ మొత్తం క్రషర్స్‌ని హైడ్రాతో కూల్చివేయిస్తున్నారు అనే వార్తలు మనకి ఇనిపించాయి. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. అది నిజమా? అబద్ధమా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ల్యాండ్ మాది అని కొంతమంది ఇక్కడికొచ్చారు. బయటనేమో ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది. అందుకే ఇదంతా క్రషర్స్ అన్ని కూడా కూల్చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు ఇనిపిస్తూ ఉన్నాయి. మరి ల్యాండ్ ఓనర్సే మనతో పాటు ఉన్నారు. ఆనంద్ రెడ్డి. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా ముఖ్యంగా ఈ ల్యాండ్ మీదా? పొంగులేటి? లేదండి, ఇది మాదే అండి. ప్రైవేట్ ల్యాండ్ ఇది. ప్రైవేట్ ల్యాండ్ అండి ఇది. పొంగులేటికి దీనికి ఏం సంబంధం లేదు. సంబంధం లేదండి. మీదే పక్కాగా? పక్కగా మాదే అండి. మరి బయటికి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదే ఇదంతా కూడా క్రషర్స్ కూల్చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. లేదండి, అది అబద్ధం అండి. అది ప్రైవేట్ ల్యాండ్ అండి ఇది మాది. ఇది ప్రైవేట్ హ్మ్. ల్యాండ్. పొంగులేటిది ఇక్కడ దర్దాపుల్లో ఉందా? ఏమో అండి, మాకు అది తెలీదు. బట్ అతనిదైతే కాదండి ఇది. కాదు. మరి మీకేమన్నా నోటీసులు ఇచ్చారా? ఇక్కడ క్రషర్స్ కూల్చేటప్పుడు హైడ్రా వాళ్ళేమన్నా మీకు ముందుగానే చెప్పడం గాని, సమాచారం ఇయ్యడం గాని, నోటీసులు ఇవ్వడం గాని చేశారా? లేదండి, అసలు నోటీస్ ఏమి ఇవ్వలేదు. మార్నింగ్ వచ్చేసి కూల్చేసినారు. అసలు ప్రియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేదండి. ఇవ్వలేదండి. మరో పక్క హైడ్రా వాళ్ళేమో మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని ఓ పక్క అంటున్నారు. ఇంకో పక్కనేమో పొంగులేటి ల్యాండ్‌లోనే ఉన్నాయి ఈ క్రషర్స్ అన్ని కూడా మైనింగ్‌కి సంబంధించి. అందుకే కూల్చేస్తున్నాం అని అంటున్నారు. లేదండి, ఒకటేంటంటే ఇక్కడ ఇది మా ప్రైవేట్ ల్యాండ్. బట్ పొంగులేటిదైతే కాదు. ఇది వాస్తవం. మళ్ళీ ఇంకో విషయం ఏందంటే మాకు నోటీసులు అయితే ఇవ్వలేదండి. నోటీసులు ఉంటే మేమే చేసేవాళ్ళం కదా! నోటీస్ ఏమి ఇవ్వకుండా మార్నింగ్ వచ్చేసి క్రేన్స్ తోటి డ్యామేజ్ చేసేస్తారు. మొత్తం తీసేస్తున్నారు. ఆపే ప్రయత్నం చేశారా మీరు? ఏం చెప్పారు మరి హైడ్రా వాళ్ళు? మాకు పర్మిషన్ వచ్చిందని చెప్పినారు. బట్ మాకు ఇంకేం వర్గం స్పందించట్లేదు వాళ్ళు స్పందించట్లేదు మేడం. మరి ఇక్కడ సంబంధించి కూడా మీరు లీజుకి ఇచ్చారు కదా! ఈ లీజుకి ఇచ్చినప్పుడు వీళ్ళ నుంచి పూర్తిగా పర్మిషన్స్ ఉన్నాయి, ఆర్డర్స్ అని చెప్పేసి వాళ్ళేమన్నా పర్మిషన్స్ తీసుకుంటున్నాము అని అన్నారు మేడం. మరి అంతగా తీసుకుంటున్నారు అని అన్నారు. బట్ తెలీదు మేడం, దాని గురించి కొంచెం వాళ్ళని అడగాలి. వాళ్ళని అడగాలి. హ్మ్. ఇప్పటివరకు అడగలేదా? అడిగాం మేడం, వాళ్ళు ప్రాసెస్లో ఉందని చెప్పినారు. అది ఎప్పుడు తీసుకున్నారు వీళ్ళు లీజుకి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇచ్చి? జస్ట్ 4 months అవుతుంది మేడం. 12 మంత్స్ ఓన్లీ. అంటే ఒక సంవత్సరం. సంవత్సరం కాదు మేడం, ఓన్లీ 4-5 months అవుతుంది అంతే. అంతే. 4-5 మంత్స్ హ్మ్. తీసుకున్నారు. హ్మ్. ఓకే. మరి ఇక్కడ పక్కన గవర్నమెంట్‌కి సంబంధించిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి అని అంటున్నారు. పక్కనే ఉంది మేడం గవర్నమెంట్‌కి సంబంధించి. అందులో కూడా ఇలాంటివే ఉన్నాయి. డాంబర్ మిషన్స్ ఇలాంటివి ఉన్నాయి. బట్ అక్కడ వాటినేం కూల్చట్లేదు. బట్ ఇక్కడికే వచ్చారు. ఇక్కడికే వచ్చారు. హ్మ్. ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటంటే మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నోటీస్ అని ఇస్తే దాని ప్రకారంగా మేము ఏదైనా చేసుకుంటాంలే కానీ సడన్గా వచ్చి ఇన్ని కోట్ల మిషన్స్ పెట్టినప్పుడు చాలా లేబర్ ఆధారపడి ఉన్నారు మేడం దీని మీద. అరౌండ్ ఒక 500 మంది లేబర్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ. ఆ, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా మేడం. వాళ్ళకి శాలరీస్ కానీ ఏదైనా సరే ఇబ్బంది అవుతుంది కదా. సో ముందే మాకు ఇన్ఫర్మేషన్ కానీ నోటీస్ కానీ ఇచ్చుంటే దానికి తగ్గట్టు మేము ఏర్పాట్లు చేసుకునే వాళ్ళం. ఏర్పాట్లు చేసుకున్నారు. అంటే ఇక్కడ లీజుకి ఇచ్చేటప్పుడు కూడా పర్మిషన్ ఉందా లేదా? వాళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నాము, ప్రాసెస్ జరుగుతుంది అంటున్నారు కదా! అది అయ్యిందా లేదా అని కనుక్కునే ప్రయత్నం ఏం ఇప్పుడే చేయలేదా? కదా మేడం వాళ్ళు పెట్టి ఎక్కువ రోజులు కాలేదు కదా, 3-4 months అయింది కదా. ఈ సెటప్ కోసం వాళ్ళకి టైం పట్టింది. మన పర్మిషన్స్ కూడా టైం పట్టుద్ది కదా మేడం. హ్మ్. ఇదంతా 500 కుటుంబాలు ఇక్కడ పనిచేస్తున్నాయి అని అంటున్నారు కదా! వాళ్ళందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అని అంటున్నారు. వాళ్ళంతా కూడా ఎక్కడి వాళ్ళు? వాళ్ళంతా బీహార్ నుంచి, హ్మ్. యూపీ నుంచి వచ్చేసి కొంచెం మంది తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఆంధ్ర వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళంతా ఉన్నారు. ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బయటికి ప్రచారం అయ్యేది కానీ, అందరికీ తెలిసేది కానీ, ఇది పొంగులేటి ల్యాండ్‌లో ఉంది. పొంగులేటికి సంబంధించిన క్రషర్స్ ఇవన్నీ అని తెలుస్తూ ఉంది కాబట్టి, లేబర్స్‌కి ఎటువంటి అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ కలగనివ్వరు. ఆళ్ళు పొలిటికల్ వాళ్ళు కాబట్టి. ఇప్పుడు కాదు ఈ ల్యాండ్ మాది ప్రైవేట్ ల్యాండు అని అంటున్నారు. వీళ్ళంతా రోడ్డు మీద పడతారు అంటున్నారు. ప్రభుత్వానికి ఏం చెప్తారు? అదే మేడం, వాళ్ళు ఏదన్నా చేయాలనుకుంటున్నప్పుడు నోటీస్ ఇస్తే మనం ముందు అరేంజ్ చేసేసుకుంటాము. ఏదైనా పర్మిషన్స్ ఏదన్నా తీసుకుంటాము. ఏదన్నా చేస్తాం. కానీ సడన్గా వచ్చేసి చేస్తా ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది కోట్లలో ఉంటుంది కదా మేడం. వీళ్ళు చూసి అదే ముందు చెప్తే నోటీస్ ఇస్తే మాత్రం నేను చూసుకుంటాం మేడం.
ఏం జరుగుతది సార్ మొత్తం కూడా ఇక్కడ ఏం క్రషర్స్ కదా కంకరనా లేకపోతే ఏంటి ఇక్కడ? ఇది మేడం ఇది క్రషింగ్ అలాంటిది ఏంది కాదు మేడం. దీనివల్ల మరీ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. జస్ట్ ఇది మిషన్ స్లాబ్‌కి వేసుకునే సిమెంట్ అంతే మేడం ఇది. సిమెంట్ సిమెంట్‌ది. సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అంటే కాదు మేడం. స్లాబ్‌లు వేసుకుంటారు కదా మేడం మనం ఇంట్లో. స్లాబ్‌లు వేసుకుంటాం కదా బిల్డింగ్స్‌కి. సో, అది తయారయ్యేది మేడం ఇది. కానీ ఇది క్రషర్ గానీ, ఆహ్, రాళ్ళని క్రష్ చేయడం గానీ, కంకర మిషన్లు అది కాదు మేడం ఇది. కాదు మేడం. చూసాం కదా! ఇదంతా కూడా క్రషర్ కాదు. మొత్తం కూడా ఇంటికి స్లాప్‌లేసుకునే సిమెంట్ తయారయ్యే మిషన్స్ ఇవన్నీ కూడా. అదే ఇక్కడ ఉంది. కాకపోతే వాళ్ళు పెట్టి కూడా ఒక 6 నెలలు మాత్రమే అవుతుంది. 6 నెలల్లోనే వాళ్ళు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే మొత్తం కూడా కూల్చివేతలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ కూల్చివేతలన్నీ చేపట్టినప్పుడు కూడా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఎటువంటి ముందస్తుగా కూడా ఎవరొచ్చి కూడా ఒక మాట చెప్పలేదు. కనీసం మెయిల్ ద్వారా కూడా మాకు రాలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇది పొంగులేటి ల్యాండ్ కాదు. పొంగులేటి ల్యాండ్‌లో చేస్తున్నటువంటి క్రషర్స్ అన్నీ కూడా కూల్చివేతలు జరగలేదు. పొంగులేటి ల్యాండ్‌లో ఎటువంటివి జరగలేదు. ఇది ప్రైవేట్ ల్యాండు. ఇక్కడ శ్రీకాంత్ అలాగే ఆనంద్ రెడ్డి వీళ్ళ ల్యాండ్ ఇదంతా కూడా. ఇక్కడే దాదాపు 500 కుటుంబాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు 500 కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డట్టు అయిపోయింది. వాళ్ళకు జీతభత్యాలు కూడా ఇచ్చుకోవాలంటే కష్టం కదా! మాకెటువంటి నోటీస్ ఏమన్నా అంటే పొద్దున్నే 6 గంటల సమయంలో హైడ్రా వచ్చి కూల్చివేతలు మొదలుపెట్టింది. ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాకు పర్మిషన్స్ ఉన్నాయి. మేము కూల్చేస్తాము అని అంటూ ఉన్నారు. మనము పక్కన చూసుకున్నట్లయితే ఆ రేకుల బయటి వైపు మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండు. అందులో మొత్తం క్రషర్సే ఉన్నాయి, జరుగుతున్నాయి. అంతా కూడా అక్కడ కంకర అలాంటివన్నీ కూడా ఆహ్, త తయారవుతుంది అదంతా కూడా. కానీ అక్కడ ఎటువంటి కూల్చివేతలు లేవు. మొత్తం ప్రైవేట్ ల్యాండ్‌లల్లో జరిగే ఆటిపైనే కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. ఇది సబబు కాదు కదా! ఇంకొక విషయం మెయిన్‌గా ఏంటి అంటే పొంగులేటి ల్యాండ్‌లో క్రషర్స్‌ను కూల్చివేస్తుంది హైడ్రా అనే ప్రచారం వచ్చింది. కానీ పొంగులేటి ల్యాండ్ కాదిది. రేవంత్ రెడ్డి పొంగులేటిని ఒప్పించి ఈ కూల్చివేతలు చేపట్టారు అనే ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి కదా! రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. పొంగులేటికి అసలే సంబంధం లేదు. ఇటు నుంచి కొద్దిగా ఇంకా 2, 3, 4 కిలోమీటర్ల దూరంలో పొంగులేటిది ఉంది ఇక్కడ మొత్తం కూడా. కానీ ఆళ్ళ ల్యాండ్‌లో ఎటువంటి కూల్చివేతలు జరగలేదు. వాళ్ళ క్రషర్స్‌ని అసలే కూల్చివేయలేదు. అవి అలాగే పనవుతుంది. హరీష్ రావు ఇచ్చిన కంప్లెయింట్ మేరకే చర్యలు చేపడుతుంది హైడ్రా అన్నారు. హరీష్ రావు ఇచ్చిన కంప్లెయింట్ మేరకి హైడ్రా అక్కడ కూల్చివేతలను చేపట్టట్లేదు. అలాంటిది ఇక్కడ మాత్రమే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ ల్యాండ్‌లలోనే పెట్టుకున్నటువంటి కంపెనీలకి పొట్టగొడుతున్నారు మాకు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడే జరుగుతూ ఉంది. మరి కొంతమంది ఇక్కడ ఈ వర్క్‌కి సంబంధించి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ ముందస్తుగా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ అలాంటివి ఉన్నాయా? చెప్పండి సార్. ఎందుకంటే పర్మిషన్ లేకుండా పెట్టారు అంటున్నారు కదా! వేరే కాదండి. చెప్పే బాధ్యత ఉంది కదండీ! చెప్పే బాధ్యత ఉంది గదా! ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి? అంత ఈజీగా అరే ఎళ్ళిపోండి అంటున్నారు. మరి పర్మిషన్ లేకుండా పెట్టారా మీరిక్కడ? చెప్పండి ఒక మాట. పర్మిషన్స్ లేవు అయినప్పటికీ కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఎందుకు చెప్పట్లే మీరు? చూడండి ఈళ్ళెలా పారిపోతున్నారో. మొత్తం కూడా చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు. మీరు ఇంకేదైనా ఉంటే చెప్పుకోండని నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ పర్మిషన్ లేకుండా ఇదంతా కూడా జరుగుతుంది అనేది తెలుస్తూ ఉంది. అంటే హైడ్రా తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అనేలాగా కూడా ఉంది. వీళ్ళు అసలు చెప్పడానికి కూడా ఒప్పుకోవట్లేదు. అందులో ఒకటి నిర్లక్ష్యంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూస్తున్నాం కదా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారో. మరి పర్మిషన్లు ఉన్నాయా లేవా సార్ అంటే కూడా మేము చెప్పము అనే అంత ఇదిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా గూడుపుటానిగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుందని అనుకోవచ్చు. మెయిన్గా కూడా తెలుస్తుంది పర్టికులర్గా. అంటే ఈ ల్యాండ్ ఓనర్స్ వేరే అయినప్పటికీ వీళ్ళు లీజుకి ఇచ్చారు 6 నెలల క్రితము. లీజుకి ఇస్తే ఇక్కడ నడిపించుకునే వాళ్ళు మాత్రము మరి ఇక్కడ ఎటువంటి పర్మిషన్లు లేకుండా నడిపిస్తున్నారు అనేది అయితే పర్టికులర్గా తెలుస్తూ ఉంది. క్లియర్ కట్‌గా తెలుస్తుంది. పర్మిషన్లు లేకుండా ఇక్కడ నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఎంత అడిగినా గాని ఎంత నిర్లక్ష్యంగా ఎళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. చెప్పే బాధ్యత వాళ్ళకుంది. ఇలా పర్మిషన్లు లేనివి కంపెనీలు ఎలా నడపగలుగుతారు? నడిపే పర్మిషన్ ఎవరిచ్చారు ఇక్కడ? ఎవరి ఆధ్వర్యంలో ఇక్కడ నడిపిస్తున్నారు మరి?
ఇవన్నీ కూడా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఇలాంటి పర్మిషన్‌లు లేనివి ఎక్కడైతే నడిపిస్తున్నారో మొత్తం కూడా కూల్చివేతల ప్రక్రియ ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఇక్కడే నడిపిస్తున్నటువంటి కంపెనీ నడిపిస్తున్నటువంటి యాజమాన్య నిర్లక్ష్యం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా. ఇక్కడ అక్రమ చేపట్టడాలైతే కూల్చివేతలు కూడా అంటే ఇక్కడ అక్రమంగా కూడా ఈ కంపెనీ నడిపిస్తున్నటువంటి ఇది క్లియర్ కట్‌గా మనకు అర్థమవుతుంది. ఎండీలు వీళ్ళంతా. వీళ్ళంతా ఇది రన్ చేస్తున్న ఈ సిమెంట్‌ని తయారు చేస్తున్న ఎండీలు ఈళ్ళు. ఈ ఎండీలు సమాధానం చెప్పకుండా ఎళ్ళిపోతున్నారు. ఇంకేదన్నా ఉంటే చెప్పుకోండంట. ఎవరికి చెప్తున్నారో సమాధానం అర్థం కావట్లే మరి. అందుకు మరి దీని మీద ఖచ్చితంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అనేది కూడా కోరుకుంటూ ఉన్నాము. కెమెరామెన్ గణేష్‌తో నిర్మల ఆర్‌టీవీ.